సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూసుకున్నట్లయితే ఈరోజు అయితే ట్విట్టర్లో క్యాంప్స్ అనేది జరిగింది కదా. ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఐటీఐ స్టూడెంట్లు అయితే మన గ్రూప్ డి వేకెన్సీ అయితే ఉంది కదా, గ్రూప్ డి వేకెన్సీకి ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ రావాలని చెప్పేసి అయితే సుమారు ఒక 13 lakhs స్టూడెంట్స్ ప్లస్ అయితే మనకి ఇక్కడ అనేది ట్వీట్ చేయడం జరిగింది. హ్యాష్ ట్యాగ్ పెట్టి ఓన్లీ గ్రూప్ డిలో ఐటీఐ కావాలని చెప్పేసి 10th వద్దు 10th ఏంటి ఐటీఐ కావాలని చెప్పేసి అయితే అది మన ఇది ఈరోజు అలా ఈరోజు ఫుల్ డే మొత్తం ఇది ట్వీట్ అనేది జరగడం జరిగింది. ఈ ట్వీట్ జరిగిన తర్వాత ఇప్పుడు అఫీషియల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఐటీఐ లేదు, ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే నోటీస్ ట్వీట్ అనేది చేయడం జరిగింది. చూడండి, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వీట్. చూడండి, ఇక్కడ ట్వీట్ అయితే కనిపిస్తుంది. 2 hours బ్యాక్ అయితే అనేది మనకి అనేది ట్వీట్ చేయడం అనేది జరిగింది. చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూసుకున్నట్లయితే ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇదైతే మీకు ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగులో చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ లెవెల్ 1 పోస్టులకు విద్యా అర్హత మారుస్తుంది, ఉపాధి అవకాశాలు అభ్యర్థులు కళలు భారతీయ రైల్వే ఊహిస్తుంది. అంటే చూడండి, చూసుకున్నట్లయితే రైల్వే యొక్క ఉపాధి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అది చూడండి, ఇక్కడ లెవెల్ 1 అభ్యర్థులకు శుభవార్త అంట. ఇప్పుడు 10వ తరగతి ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏమంటుందంటే 10వ తరగతి ఎంతవరకు ఉన్నారు కదా, మీరు కూడా అన్ని పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవెల్ 1 అభ్యర్థులు అర్హత ప్రమాణాలను మార్చింది. ఇప్పుడు 10వ తరగతి పాస్ లేదా డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్తో హోల్డర్లు కూడా పాస్ అయిన పోస్టులకు అన్ని పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఎంత ట్విస్ట్ అంటే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే సుమారు ఒక 13 lakhs ప్లస్ అయితే ఫుల్ ట్వీట్ జరిగిందనమాట ట్విట్టర్లో. ఇది చూడండి, అఫీషియల్గా మనకైతే ఇది అనేది ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా అయితే చూసారు కదా, అఫీషియల్గా ఇక్కడైతే చూసారు కదా, ఒక 2 hours బ్యాక్ అయితే ఇది అనేది ఈ నోటీస్ అనేది ట్వీట్ చేయడం జరిగింది. చూసారు కదా, ఏమంటుందంటే ఇకపై లెవెల్ 1 పోస్టులో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఐటీఐ స్టూడెంట్స్, నెక్స్ట్ డిప్లొమా అందరూ కూడా 10th వాళ్ళు కూడా అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అనేది ఏదైనా ట్వీట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు కూడా. అది చూద్దాం, ఇకపై నార్మల్గా చూసుకున్నట్లయితే ఈరోజల్లా మన స్టూడెంట్స్ అయితే చాలా కష్టపడ్డారు. చాలామంది 13 lakhs అంటే చూడండి, 30 lakhs అంటే చాలా, అది అంతమాట. ఓకేనా, చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. ఇన్ కేసు ఏదైనా ఆఫీషియల్ నోటీస్ రావచ్చు, చూద్దాం. ఐ థింక్ ఏంటంటే 10th అయితే తీసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రోజులు చూడండి 13 lakhs ప్లస్ అయితే అలా చేశాను అన్నమాట ట్వీట్. ఓకేనా, మళ్ళీ అంటనే ఈ 13 lakh ట్వీట్ ఇదేంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పెట్టే హ్యాష్ ట్యాగ్ పెట్టేసి కూడా చేయడం జరిగింది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాష్ ట్యాగ్ పెట్టేసి కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఇదనేది చూడండి, చూసుకున్నట్లయితే ఈ ఆఫీషియల్కి ఇది అనేది 2 hours బ్యాక్ ఇదనేది ట్వీట్ చేయడం జరిగింది అనమాట. చూస్తుంటారు కదా. అది చూద్దాం ఇదైతే ఏమవుతుందో. ఇన్ కేసు 10th వరకు అయితే తీసే అవకాశాలు కనిపించట్లేదు. 10th వరకు కూడా ఉంటారు. చూద్దాం, మన ఆఫీషియల్ నోటీస్ అయితే ఏమొస్తుందో ఐటీఐ స్టూడెంట్స్ నెక్స్ట్ వీళ్ళకి ఎవరికి ఉంటుందో. ఏమైనా ఆఫీషియల్ నోటీస్ వచ్చినట్టుకైతే నేను మీకు అయితే చెప్తాను. ఓకేనా, ఆఫీషియల్ నోటీస్ వచ్చినంత వరకు అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి. మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉండండి. ఓకే, మీరు చూడాలనుకుంటే ట్విట్టర్లోకి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని ఇక్కడ మీరు టైప్ చేసుకున్నట్లయితే మీ ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, చూస్తారు కదా, మన ట్రెండింగ్లు కూడా ఇక్కడ అనేది ట్రెండింగ్ చూడాలనుకుంటే ఇక్కడ ట్రెండింగ్ అనేది మీకు అనేది కనిపిస్తుంది. ఓకే, చూస్తారు కదా. ఓకే, ఇది ఓకే ఉంటాను. మరి ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా, ఓకే, ఇంకేమైనా మనం చూద్దాం ఫ్యూచర్ అంటే కాదు, ఎందుకంటే ఈ మంత్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది కదా గ్రూప్ డి అప్లికేషన్ ప్రాసెస్. ఈ లోపు మీకు ఏదైనా నోటీస్ అనేది రిలీజ్ చేస్తుంది బోర్డు. ఓకేనా, క్వాలిఫికేషన్ మెయిన్ ఏంటి అని చెప్పి అయితే మెయిన్ అయితే ఎందులో అయితే ఇచ్చడమే జరిగింది. ఓన్లీ 10th అయితే తీయడం జరగదని చెప్పి అయితే 10th వాళ్ళు కూడా ఉంటారని చెప్పి అయితే చూద్దాం. ఈ లోపు ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.